మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ నెల్లూరు పట్టణంలో 70 కాలేజీలు ఉంటే ఒక్క చంద్రశేఖర్ రెడ్డి గారి కాలేజీల మీద ఎందుకు దాడులు నిర్వర్తిస్తున్నారు? దానికి ఒకటే కారణం మాకు అర్థమవుతూ ఉంది. మొన్న జరిగిన డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉండే పరిస్థితి. అలాగే ఆ లడ్డు విషయంలో కూడా కౌన్సిల్లో బయట మాట్లాడారు. ఈ డిఎస్సి విషయంలో ప్రభుత్వం పూర్తిగా డిఎస్సి నిర్వహించడంలో వైఫల్యం చెందింది. అలాగే డబ్బులకి అమ్ముకున్న పరిస్థితి. ఆడియో టేపులు కూడా మనందరం వినడం జరిగింది. ఈ సాక్ష్యాలన్నింటినీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, మేమందరం అవ్వచ్చు, మా ఎమ్మెల్సీలు, మా చంద్రశేఖర్ రెడ్డి గారు బయట పెట్టడం జరిగింది. దానికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏ తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయండి. అప్పుడు నిజాలేంటో బయటకు వస్తాయి కదా. మీరు తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఈరోజు భయపడుతూ ఉన్నారు. భయపడమే కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కడం కోసం ఈ విధంగా సొంత విద్యా సంస్థల మీద దాడులు నిర్వర్తిస్తూ ఉండే పరిస్థితి మనకు అర్థమవుతుంది. మేము ఒకటే చెప్తూ ఉన్నాము, మేము అడిగిన దానికి మీరు ఎందుకు ఇంతవరకు సమాధానం చెప్పలేకపోయారు? అంత సాక్ష్యాధారాలు మేము బయట పెట్టడం జరిగింది. అంటే మొన్నటి వరకు చూస్తూ ఉన్నాము, మా సోషల్ మీడియా వాళ్ళు ప్రభుత్వం తాలూకా తప్పుల్ని, ఇచ్చిన హామీలు ఏవో ఒకటి అమలు చేయలేదు, లా అండ్ ఆర్డర్లో పూర్తిగా వైఫల్యం చెందింది, ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉన్నాయని వాళ్ళ మీద వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెడుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మా ఎమ్మెల్సీల మీద ఏకంగా విద్యా సంస్థల మీద దాడులు చేస్తూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు దిగజారిపోయారో అర్థమవుతూ ఉంది. లోకేష్ గారికి, నారాయణ గారికి ఒకటే చెప్తూ ఉన్నాను, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. అంతేగాని ఇలాంటి వ్యక్తిగత వ్యాపార సంస్థల మీద దాడులు చేయించడం చాలా తప్పు. ఇదే ద్వారాని రేపొద్దున మళ్ళీ 2029లో మా గవర్నమెంట్ రాబోతుంది. అప్పుడు మేము కనుక ఇదే ద్వారాని కంటిన్యూ చేసి ఇలాంటి కక్ష సాధింపులు మేము కనుక చేస్తే మీ పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రతిపక్షం తాలూకా హక్కు. కాబట్టి మా హక్కు మేము చేస్తూ ఉన్నాము. దానికి మీకు చేతనైతే సమాధానాలు చెప్పండి, లేదా తప్పు ఒప్పుకోండి. మేము మా చంద్రశేఖర్ రెడ్డి గారికి ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, మా ఎమ్మెల్సీలందరం కూడా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. మేము ఇలాంటి అక్రమ దాడులు చేసినా ఎవరు భయపడే ప్రసక్తే లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. ప్రజల తరపున పోరాటం చేసి పక్షులు ఉంటాయి, ఒక పక్షికి ఏదైనా దెబ్బ తగిలితే మిగిలిన వచ్చి గుమ్ముగూడుతాయి. అదే విధంగా మా తోటి ఎమ్మెల్సీ మీద ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి అతనికి మద్దతుగా ఉండడం కోసం మా ఎమ్మెల్సీలు అందరం ఈ రోజు రావడం జరిగింది. జగనన్న కూడా పూర్తి మద్దతు ఉంది. మా పార్టీ మద్దతు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారికి ఉంది. ఇలాంటి తప్పుడు దాడులు కనుక కంటిన్యూ చేస్తే తీవ్రమైన పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోబోతుందని తెలియజేస్తున్నాం. ఏదైతే గత నెల నుంచి రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైతే ఇబ్బందులకు గురయ్యారో, ఎవరికి రావాల్సిన ఉద్యోగాలు ఎవరైతే అమ్ముకున్నారో ఇవన్నీ వాళ్ళు బయట తీసుకొచ్చిన తర్వాత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆధారాలతో, సాక్ష్యాలతో బయట తీసుకొస్తే ఈ రోజు వాళ్ళ తప్పును కప్పిపెట్టుకోవడానికి వాళ్ళు పొరపాటు చేసి బయటకు తీసుకొచ్చారనే ఉద్దేశంతో ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యాసంస్థల మీద దాడులు చేయడం జరిగింది. మేము అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, కేంద్రం నుంచి రాష్ట్రం దాకా మీ కుటుంబ ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో నీట్ కానీ, సిబిఎస్ఈ కానీ అన్ని పేపర్లు లీక్ అవుతా ఉన్నాయి. ఎక్కడేమో మీరు ఉద్యోగాలకు వచ్చినప్పటికీ అడ్డగోలుగా బజార్లో కూరగాయలాగా మీరు అమ్ముకుంటా ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ఆధారాలతో అసలు నిరూపిస్తున్నాం. మా కరేడు పంచాయతీలో ఒక అమ్మాయి దగ్గర 15 లక్షలు డబ్బులు తీసుకున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ లో సహా కేసు పెడితే డబ్బులు వెనక్కిపోయలేదు. ఆ కేసు మీద ఈరోజు చర్యలు తీసుకోకపోగా మళ్ళీ ఎవరైతే ఇవన్నీ బయట పెడుతున్నారో వాళ్ళ మీద తిరిగి దాడులు చేయడం అనేది నైతికంగా మనం దెబ్బతీయాలను, భౌతికంగా దెబ్బతీయాలను, ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తే సహించం. రాబోయే రోజుల్లో తీవ్రంగా ప్రతిఘటన ఉంటుంది. హెచ్చరిస్తా ఉన్నాం. అర్జెంట్ గా స్వచ్ఛందంగా రాజీనామా చేయండి లోకేష్, లేదంటే ధర్మేంద్ర ప్రధాన చేయాలి. లేదంటే రాబోయే రోజులు రాష్ట్ర ప్రభుత్వం దారితీస్తే నారాయణ చైతన్య కాలేజీలు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో నడపడానికి మీకు దానికి అవకాశమే లేదు. ఎందుకంటే పూర్తిగా నిబంధన తొందరలో తొక్కి ఎత్తున బిల్డింగ్లు, అలాంటి బిల్డింగుల్లో అస్తవ్యస్తమైన ఉద్యోగాలు నడుపుతుంది. మీరు ఇంకా మీ కాలేజీల్లో ఆత్మహత్య చేసిన పిల్లలను చూస్తే వేలల్లో ఉంటారు. సిబిఐ విచారణ చేస్తే మీ మొత్తం కూడా జైలుకు పోయే పరిస్థితి వస్తుంది. దయచేసి ఒకసారి రిపీట్ అయితే తప్పనిసరిగా ప్రతిఘటన ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. అంటే అన్ని విద్యా సంస్థలు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు, విద్యా సంస్థ చెప్తున్నారు. నెల్లూరులో ఎన్ని కాలేజీలు ఉంటే ఆ 2 కాలేజీల మీదకి ఎందుకు పోయారు? మిగతా వాళ్ళ కాలేజీలు ఇంకా లేదో అడుగుతా ఉన్నాం. మేము రండి, మేము చూపిస్తాం. నారాయణ కాలేజీలన్నీ నిబంధనలు లోబడి ఉంటే మేము దేనికైనా ఒప్పుకుంటాం. నారాయణ నిబంధనలు లేకపోతే మీడియా వాళ్ళు రాని ఇప్పుడే పోదాం. కావాలంటే వాళ్ళ కాలేజీల మీద చర్యలు తీసుకుంటారా? దమ్ముందని అడుగుతున్నాను. ఇంటర్మీడియట్ విద్యాశాఖ అడుగుతున్నాం. మీకు నారాయణ కాలేజీల మీద నిబంధనల ప్రకారం ఉన్నాయో చెక్ చేసే దమ్ము మీకుందని అడుగుతా ఉన్నా. ఉద్యోగాలు చేయండి, ఊడిగం చేయొద్దని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంటర్మీడియట్ బోర్డులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాలేజీలో ఎందుకు టార్గెట్ చేశారనుకుంటున్నారు? కేవలం డిఎస్సి
లోపాలు డిఎస్సీలు ఏదో అమ్ముకున్నారో వాటిని బయట పెట్టాడనే ఈ రోజు మీరు ఈ రకంగా దాడులు చేస్తా ఉన్నారు, భయపెట్టాలని చూస్తున్నారు. కౌన్సిల్లో సాక్షాత్తు ఎవరైతే మీ విప్పున్నారో చెప్పి పామే మాట్లాడింది, అంత చూస్తాం, ఈ కాలేజీలు మూసేస్తామని చెప్పి సాక్షాత్ కౌన్సిల్ లో మాట్లాడే రికార్డు ఉంది, చూసుకొని చెక్ చేసుకొని కావాలంటే. వీళ్ళు లోపల బెదిరిస్తున్నారు, కౌన్సిల్లో బయట బెదిరిస్తున్నారు. ఇది మొత్తం వాళ్ళు ఏదో దౌర్జన్యం చేసి బతకాలనుకుంటున్నారు. ఆల్రెడీ సగం టైం అయిపోయింది. మీకు 52 లోపే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి చెప్తాం. భయపడే వాళ్ళు ఎవరు లేదు రాష్ట్రంలో. ఇలాంటి రిపీట్ అయితే ఏం చేయాలి? రిపీట్ అయితే 175 నియోజకవర్గాల నారాయణ కాలేజీల ముందు నిబంధనల ప్రకారం ఉన్నాయా, నిబంధనలు లేకుండా ఉన్నాయా అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమం తీసుకొని నారాయణ కాలేజీల మొత్తం మీద కూడా మేము ఏదైతే వాస్తవాలు ఉన్నాయో బయట పెట్టే పరిస్థితి అక్కడ తెచ్చుకోవద్దని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.